ఏంటమ్మా ఇప్పుడు ఏం చేస్తావు? నా మొగుడు చంపి నేను ఆ లవర్తో లేచిపోతాను. నీ మొగుడు నీకు నచ్చకపోతే కోర్టుకు వెళ్ళి విడాకులు తీసుకొని నీకు నచ్చినోడితో వెళ్ళిపోయే ఆప్షన్ ఒకటి ఉంది, తెలుసా నీకు? ప్రపంచమంతా వైరస్లు, వైల్డ్ ఫైర్లు, సునామీలు, తుఫాన్లు అని చెప్పి చచ్చిపోతుంటే పాపం మనోళ్ళు మాత్రం పెళ్ళిళ్ళు చేసుకొని చచ్చిపోతున్నారు. ఓకే, మనకి ఈ రోజుకి ఇదే అనమాట స్టోరీ. ఈ స్టోరీతోనే మనం ఈరోజు కోడింగ్ అయితే నేర్చుకుందాం. ఏ ముఖేష్ మామ, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏంటి సంగతి? మరేమో నాకు పెళ్లి సెట్ అయింది సృజన అనే అమ్మాయితో. వావ్, నైస్ రా. ఏం చేద్దామంటావు అయితే? అంటే ఏం లేదు మచ్చా, మా ఇద్దరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నా. ఏదో వెబ్సైట్ డెవలప్ చేస్తున్నావు కదా, నా గురించి అమ్మాయి తెలిసేలా, అమ్మాయి గురించి నాకు తెలిసేలాగా ఏమైనా డీటెయిల్స్ యాడ్ చేయొచ్చు కదా వెబ్సైట్లో. అంటే నాకు కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి పెళ్లి తర్వాత. తనకు కూడా ఉండే ఉంటాయి కదా, అవి కూడా కనుక్కొని దాంట్లో అప్డేట్ చేస్తావు. ఏం ఈ పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్. మీరు విన్నారుగా మా ముఖేష్ గడి కొంత కోరికలన్నీ. సర్లే, ఇప్పటి కోసం చేద్దాం. అట్ ఫస్ట్ ఈ కోడ్ అయితే ఎస్టర్డే కోడ్. మీరు ఇప్పటివరకు ఆ వీడియో చూడకపోతే చూడండి. అండ్ ఇప్పుడు నేను ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. డే 2.html. మీరు ఇక్కడ HTML అని ఇచ్చినా కానీ HTML కోడే వస్తుంది అనమాట. కావాలంటే చెక్ చేసుకోండి. అట్ ఫస్ట్ మనం HTML స్ట్రక్చర్ని అయితే ఇంపోర్ట్ చేసుకుందాం. ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని కూడా లాస్ట్ వీడియోలో అయితే చెప్పాను, ఒకసారి అయితే చెక్ చేయండి. అండ్ టైటిల్ అయితే ఎడిట్ చేద్దాం. ఏమైనా ఎడిట్ చేద్దాం? ఫ్రెండ్ గడి పెళ్ళి అని చెప్పి ఎడిట్ చేద్దాం. ఓకే, ఫ్రెండ్ గడి పెళ్ళి. ఫస్ట్ అయితే మనం ఈ కోడ్ని అయితే రన్ చేసేద్దాం. రన్ చేసినాక ఓకే, ఇక్కడ రన్ చేశాను. ఇప్పుడు చూడొచ్చు బ్రౌజర్లో ఫ్రెండ్ గడి పెళ్ళి అని వచ్చేసింది. ఇలా పెట్టేసుకుందాము స్క్రీన్స్ అనేవి. ఇలా పెట్టుకుంటే మనకి కూడా సింపుల్గా ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు మా ఫ్రెండ్ గడి పెళ్ళి కాబట్టి H1 ట్యాగ్ అయితే చూద్దాం. ఎందుకు H1 ట్యాగ్ అంటే మాడి పెళ్ళికి ఫస్ట్ పెద్ద బ్యానర్ వేయాలి కదా, అందుకోసం అన్నట్టు. ఓకే, H1 అంటే చాలా పెద్ద ట్యాగ్ వచ్చేది. ఫ్రెండ్ గడి స్పెషల్ పేజ్, ఫ్రెండ్ గడి పెళ్ళి స్పెషల్ పేజ్. ఓకే, యా. ఇప్పుడు మనం కొన్ని ట్యాగ్స్ అయితే చూసాం కదా లాస్ట్ టైం, H1 to H6 అని చెప్పి, H3, H4, H5 అలాగా. దానికి మీకు నచ్చిన ట్యాగ్ అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే పర్సనల్గా H3 అయితే యూస్ చేస్తున్నాను. ఎందుకంటే మా వాడు రేపు టీవీ హెడ్లైన్స్లో వస్తాడు కదా, ఇంట్రడక్షన్ టు పెళ్ళి కొడుకు. ఓకే, ఇప్పుడు మనం పెళ్ళి కొడుకు గురించి కూడా అయితే రాసేద్దాం. అంటే మా వాడు రాసినట్టు ఉండాలిగా. సో అట్ ఫస్ట్ అయితే పారాగ్రాఫ్ ట్యాగ్ అయితే తీసుకుందాం. పారాగ్రాఫ్ ట్యాగ్ తీసుకొని మావాడి గురించి అయితే రాసేద్దాం. మావాడు చెప్తున్నాడు అంటే నా పేరు ముఖేష్ అనేది మనకు కొంచెం స్ట్రాంగ్గా కనిపించాలి, అంటే హైలైట్ అయ్యి కనపడాలి కదా. సో స్ట్రాంగ్ అనే ట్యాగ్లో మనం ముఖేష్ అని రాద్దాం. అవును, మా ఫ్రెండ్ ముఖేష్ గారి గురించి మీకేం తెలియదు కదా? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. ఓకే, ఇక్కడ రాసేద్దాం. మా వాడు వచ్చేసరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో ఐఆమ్ ఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్పిస్తున్నాను. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటే కొంచెం కలరింగ్ ఉండాలి కదా, సో కొంచెం స్టైల్గా ఇటాలిక్లో రాస్తాం. ఇటాలిక్ కోసం ఈఎం అనే ట్యాగ్ అయితే యూస్ చేస్తాం. ఓకే, ఇక్కడ మీరు చూడొచ్చు ఇటాలిక్ అయితే వచ్చింది. నా మా వాడి గురించి మీకు ఇంకా ఏం చెప్పాలి? మా వాడి కంపెనీ మస్తాన్ ఐటీ సొల్యూషన్స్. సో ఇన్ మస్తాన్ ఐటీ సొల్యూషన్స్ ఐఎమ్ ది సాఫ్ట్వేర్ ఇంజనీర్ విత్ మస్తాన్ ఐటీ సొల్యూషన్స్ అని పెట్టా. తర్వాత మా వాడికి ఉన్న ఎక్స్పీరియన్స్ తెలియదుగా, 1 year బెంచ్ ఎక్స్పీరియన్స్ ఉంది పాపం. ఓకే, దాన్ని అయితే హైలైట్ చేయాలి మరి పాపం వాడి బాధని. దానికోసం మార్క్ అని చెప్పి అయితే ఒక ట్యాగ్ ఉంది. మార్క్ అనే ట్యాగ్లో మనం వాడి ఎక్స్పీరియన్స్ అయితే రాద్దాం. ఐ హ్యావ్ మార్క్ ట్యాగ్ లోపల 1 year బెంచ్ ఎక్స్పీరియన్స్. వాడి బాధ హైలైట్ అవ్వాలి కదా, అందుకోసం అని చెప్పి హైలైట్ మార్క్ ట్యాగ్లో రాసా, అంటే హైలైట్ అవ్వాలి అని చెప్పి. ఓకే, ఇప్పుడు మా వాడి శాలరీ గురించి అయితే వచ్చేద్దాం. మా వాడి శాలరీ వచ్చేసరికి 5,000 కటింగ్స్ అన్నీ పోయాక. నౌ ఐఆమ్ గెట్టింగ్ స్మాల్ టాక్లో పెట్టాలి, స్మాల్గా చిన్నగా రాయాలి అంటే, ఎందుకంటే మళ్ళీ అమ్మాయికి తెలుసు అంటే అందరికి కనిపిస్తుంటే పరువు అవుతుంది కదా. సో స్మాల్లో 5,000 రూపీస్ పర్ మంత్. శాలరీ అనే కంటే స్టైఫండ్ అంటే బెటర్ ఏమో. సర్లే అయితే 5,000 రూపీస్ పర్ మంత్. నౌ ఐ వాంట్ టు గెట్ మ్యారీ సృజన అనేది నేమ్ కదా, కొంచెం బోల్డ్గా కనిపించాలి కదా. స్ట్రాంగ్ ట్యాగ్లో అయితే రాద్దాం. స్ట్రాంగ్ సృజన.
మీరు చూడొచ్చు ఆ డేటా మొత్తం అంతా కట్ అయిపోయినట్టుంది కదా లోపలికి. సో నేను బిఆర్ అనే ట్యాగ్ అయితే యూస్ చేస్తున్నా. బిఆర్ అనే ట్యాగ్ యూస్ చేస్తే మనకి లైన్ అనేది కట్ అయ్యిద్ది, కిందకు వచ్చేసిద్ది అనమాట. ఓకే, సృజన రాసాంగా. ఇప్పుడు నెక్స్ట్కి అయితే వెళ్దాము. మా వాడు ఊరికే సృజన పెళ్లి చేసుకోవట్లా. వాడు 1 year సేవింగ్స్ అయితే సేవ్ చేశాడు విత్ మై ఫస్ట్ ఇయర్ శాలరీ ఆఫ్ ₹50,000 పెడదాం. ఓకే, ఫస్ట్కి ఎస్టీ అనేది పైకి ఉండాలి కదా. సో సూపర్, ఎస్యూపీ అంటే సూపర్ స్క్రిప్ట్ అంటారు అనమాట. సూపర్ స్క్రిప్ట్ లోపల ఎస్టీ అని ఇద్దాము. ఇప్పుడు ఫస్ట్ అన్నట్టు వచ్చింది, 1 తర్వాత ఎస్టీ వచ్చింది పైకి. సో పవర్ లాగా సూపర్ స్క్రిప్ట్ అయితే చూసారు. సో సబ్స్క్రిప్ట్ కోసం సబ్ అనే ట్యాగ్ యూస్ చేసి దాని లోపల మనం అయితే అమౌంట్ రాద్దాం. అప్పుడు కొంచెం అమౌంట్ అనేది కిందకు వచ్చినట్టు ఉంటుంది. ఓకే, 50,000. యా, ఇక్కడ మీరు చూస్తే మా ఫ్రెండ్ గడి పెళ్లి పేజ్ అనేది ఇంట్రడక్షన్ టు పెళ్లి కొడుకు అనేది కలిసిపోయింది కదా. హెచ్ఆర్ ట్యాగ్ అయితే వాడతా. హెచ్ఆర్ ట్యాగ్ వాడితే మనకి సపరేట్ అయిపోతుంది అనమాట, ఒక హారిజంటల్ లైన్ అనేది వచ్చేసి. ఓకే, ఇక్కడ కూడా పెడదాం. వద్దు, అలా తీసేయి. ఓకే, నెక్స్ట్. ఇందాక మన ముఖేష్ గారు పెళ్లిదా ప్లాన్స్ అన్నాడు కదా, హెచ్ఏ ట్యాగ్లో దానికి ఒక సైడ్ హెడ్డింగ్ అయితే పెడదాం, ఆఫ్టర్ మ్యారేజ్ ముఖేష్ ప్లాన్స్. యా, ఇప్పుడు వాడికి ఒక ఆర్డర్ అంటే ఉండదప్ప. ఇప్పుడు చూడు, ఇది చేసేద్దాం అది చేసేద్దాం అని ఉంటుంది. సో ఆర్డర్ లిస్ట్ అయితే తీసుకున్నాం. యూఎల్ అంటే ఆర్డర్ లిస్ట్. ఓకే, ఇక్కడ మళ్ళీ దీని లోపల మనకి లిస్ట్ లోపల డేటా అనేది ఉంటుంది కదా. ఆ డేటా కోసం ఎల్ఐ అనే ఒక ట్యాగ్ అయితే యూస్ చేస్తాం. వాడికి కొన్ని ఫ్యాంటసీస్ ఉన్నాయి. వైఫ్ని కేరింగ్గా చూసుకోవాలంట, గ్రాండ్ చిల్డ్రన్తో చివరి రోజులు గడపాలంట, ఒక క్రికెట్ టీం కనాలంట. వీడికి ఒక ఆర్డర్ అంటూ ఉండదు, అందుకే అన్ఆర్డర్ లిస్ట్ తీసుకున్నా. సరిపోయింది అది. ఓకే, ఇప్పుడు పెళ్లి కూతురు డీటెయిల్స్ కూడా యాడ్ చేద్దాం. దీనికోసం హెచ్ఆర్ ట్యాగ్ అయితే వాడదాం. 3 డీటెయిల్స్ అనేవి కలిసిపోకుండా ఉంటాయి. సో లైన్ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఇంట్రడక్షన్ టు పెళ్లి కూతురు అని చెప్పి హెచ్3 ట్యాగ్లో పెట్టి ఇప్పుడు పారాగ్రాఫ్ అయితే తీసుకుందాం. రాయాలి కదా మరి మా సృజన గారి గురించి. పారాగ్రాఫ్ ట్యాగ్ ఇక్కడ నా పేరు సృజన అని చెప్పి స్టార్ట్ చేద్దాం. సృజన అంటే తెలుసుగా మీకు, ఫస్ట్ నుంచి నేమ్స్ అనేవి స్ట్రాంగ్గా రాద్దాం అనుకుని ఫిక్స్ అయ్యాక. సో స్ట్రాంగ్ ట్యాగ్ లోపల సృజన అని చెప్పి అయితే రాద్దాం. సృజన. ఈ సృజన అనే అమ్మాయి బీటెక్ చదివిందంట, కాకపోతే బ్యాక్లాగ్స్ ఉన్నాయి అన్నారు. ఏందా అని చెప్పి వెళ్ళి చూస్తే 43 బ్యాక్లాగ్స్ అంట. ఆ 43 బ్యాక్లాగ్స్ అనగానే HTML కూడా హ్యాంగ్ అయిపోయింది రా బాబు అనిపించింది. ఓకే, ఈ 43 బ్యాక్లాగ్స్ అని డైరెక్ట్ రాయలేం కాబట్టి స్మాల్ ట్యాగ్లో అయితే పెట్టి రాస్తున్నాను. 43 బ్యాక్లాగ్స్. అండ్ ఆ అమ్మాయికి ఇంకా వేరే ఆప్షన్ కూడా ఉండదులే నాకు తెలిసి. నౌ ఐ హ్యావ్ టు మ్యారీ ముఖేష్ అని చెప్పేసి అయితే రాసేద్దాం. ఇందాక చెప్పాక ఏం రాయాలంటే స్ట్రాంగ్గా రాద్దాము అని చెప్పి స్ట్రాంగ్ అని పెట్టి ట్యాగ్ ముఖేష్ అని అయితే రాస్తున్నా. తర్వాత ఇల్లికి సృజన్ కూడా కలిసి ముఖేష్ గడికి ఉన్నట్టు ఏమైనా ఫ్యాంటసీలు ఉన్నాయని కనుక్కొని వస్తా ఉండు. అయ్యో మచ్చా, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. నేను వెళ్ళేసరికి సృజన వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతుంది. ఏంటా అని చెప్పి ఏంటంటే వాళ్ళ లవర్తో కలిసి మా ముఖేష్ గారిని హనీమూన్ అని చెప్పి తీసుకెళ్ళి చంపేద్దామని ప్లానింగ్ చేసుకుంటున్నారు మధ్య. పాపం వాడిని ఎలా అయినా కాపాడాలి. ఈ కోడ్లో వాడిని కాపాడడానికి దీని ప్లాన్ అయితే ఆర్డర్ వైజ్గా అయితే రాసేద్దాం. దీనికోసం ఆర్డర్ లిస్ట్ అయితే తీసుకుందాం, ఎందుకంటే దీనికి స్టెప్ బై స్టెప్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంది. ఫస్ట్ స్టెప్లో మా ముఖేష్ గారిని హనీమూన్కి ఒప్పించేద్దంట. తిరుపతి అనుకుంటారేమో, తిరుపతి కాదు, మేఘాలయకి. తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసి తన సీక్రెట్ సిమ్తో లవర్కి కాల్ చేసిద్దంట. తర్వాత థర్డ్ స్టెప్ వచ్చేసరికి ముఖేష్ గారిని లేపేసిద్దంట. లేపేసినాక హ్యాపీగా వాళ్ళ లవర్తో ఎంజాయ్ చేసిద్దంట. ఏం చేయాలో అర్థం కావట్లా. ఓడి అమ్మ చూసేసిందిరా బాబు. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు టిల్లు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏంట్రా ఈ సృజన ఇంత డేంజరస్గా ఉంది? ఈ కోడ్ ఆ లైన్స్ అన్నీ అయితే ఆర్డర్ లిస్ట్ అంతా తీసేయమంటుంది. సరే కామెంట్ చేద్దాం, మా వాడు కోడ్ చెక్ చేస్తే తెలుసుకొని అప్పుడైనా బాగుపడతాడు. సరే తను ఒక ఆర్డర్ లిస్ట్ అయితే ఇచ్చింది, అదైతే పెడదాము. ఆర్డర్ లిస్ట్. ఓకే, ఓఎల్ అయితే తీసుకొని తను ఇచ్చిన ఆర్డర్ అయితే పెట్టేసుకుందాం.
లేదంటే నన్ను చంపేస్తుంది మచ్చా, నన్ను చంపేసిద్దంట ఆ ముఖేష్ గడి కంటే ముందు. సరే మార్చేసాగా, ఆ ముఖేష్ గడి కోసం అంతేనా ఫ్రెండ్గా నోట్ అని చెప్పి పెట్టి ప్లీజ్ చెక్ ద కామెంట్స్ అని చెప్పి పెడుతున్నా. మోడీ కామెంట్ అంటే ఏంటో తెలియదు, బట్ లాస్ట్ క్లాస్లో మన కోడ్ని ఎలా రన్ చేయాలి, ఎలా చెక్ చేసుకోవాలి అని అయితే చెప్పాను అనమాట. అంటే ఉన్న వెబ్సైట్లో కోడ్ని ఎలా చెక్ చేయాలని చెప్పి. మా వాడు కనుక బుర్ర పడితే బతికిపోతాడు. చూద్దాం ఏమైద్దో ఏంటో. వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ రా. ఆ కోడ్లో కామెంట్స్ అయితే చూసేసాను. చూసేసావుగా, అమ్మయ్య నా ఫ్రెండ్ అయితే నేను కాపాడేసుకున్నా, హ్యాపీ. ఇంకా మచ్చా మీకు ఎలా అనిపించింది ఈ వీడియో, ఈ స్టోరీ మోడ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేది కింద కామెంట్ అయితే చేసేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం కూడా అయితే మర్చిపోకండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.